సత్యనారాయణ వ్రతం అప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ రవ్వ కేసరిని చేసుకుంటూ ఉంటాం కదా. నేను చెప్పే ప్రాసెస్లో కనుక రవ్వ కేసరిని చేసుకుంటే తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపించడంతో పాటు ఇది మనకి 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా అదే రుచితోటి నిల్వ ఉంటుంది. వచ్చేది ఎలాగూ పండుగ రోజులే కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని, నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వ మనకి తొందరగా వేగిపోతుంది కాబట్టి మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే వేయించుకోవాలి. రవ్వ బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, ఇది వేడిగా ఉండగానే దీంట్లోకి పంచదారని మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసుల పంచదారని తీసుకుంటేనే పాకం అనేది కరెక్ట్గా వచ్చి కేసరి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. పంచదారని వేసుకున్నాక రవ్వ ఇంకా పంచదారని బాగా